Hello everyone, my name is Nagireddy and welcome back to my channel and welcome back to our 90 days AWS DevOps course. So as we know already, we already done with the day 0. So in day 0 we have discussed what are the tools we are going to cover in entire 90 days. So this is our day 1 session. So in this day 1 session we are going to understand basics of Linux and a couple of days maybe 2 days or 3 days మనకి థియరిటికల్గానే ఎక్కువ ఉండొచ్చు బికాజ్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ లైనక్స్ అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ లైనక్స్ అలాగే లైనక్స్ సర్వర్ని ఎలా తెచ్చుకోవాలి. సో ఆల్మోస్ట్ క్రిటికల్గానే ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు బేర్ విత్ దాట్. So without any delay we will jump to the day 1 content. Here first of all we are going to understand what is Linux. Of course మన అందరికీ తెలుసు ఆల్రెడీ లైనక్స్ అనేది సింపుల్గా ఓఎస్ అనేది. ఓకే, అండ్ యాజ్ వి నో ఓఎస్ స్టాండ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అని అంటాం. వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, అండ్ వీ నో ఆల్రెడీ ఇట్ ఈస్ సిమిలర్ టు ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సిమిలర్ టు ద మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. సో విండోస్ తెలుసు ఆల్రెడీ, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు మైక్రోసాఫ్ట్ అండ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు యాపిల్. ఓకే, very simple. Linux is a operating system which is similar to the Windows and Mac operating system. And after that, what is operating system? ఇక్కడ చూడండి, జనరల్గా మనం సర్వర్ అని కాల్ చేస్తుంటాం. అంటే ఏంటి, అది లైనక్స్ సర్వరా ఆర్ విండోసా ఆర్ మ్యాకా? సో సర్వర్ అంటే ఏంటి? ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ ఓఎస్. మన హార్డ్వేర్ మీద మనం ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం, దెన్ విల్ బికమ్ యాజ్ ఏ సర్వర్. ఓకే, సో సింప్లీ హార్డ్వేర్ అండ్ ఓఎస్. అగైన్ హార్డ్వేర్ అంటే ఏంటి? ఓకే, హార్డ్వేర్ అంటే వెరీ సింపుల్. జనరల్లీ లైక్ సిపియూస్ ఎన్ని ఉన్నాయి, అలాగే ర్యామ్ ఎంత ఉంది, అలాగే హార్డ్ డిస్క్ ఎంత ఉంది, అండ్ బ్లా వీటన్నిటిని కలిపి మనం హార్డ్వేర్ అంటాం. సో హార్డ్వేర్ ప్లస్ ఓఎస్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్. అండ్ సీ హియర్, యాజ్ పర్ అవర్ డాక్యుమెంట్, సో ఓఎస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. ఎగ్జాక్ట్లీ. సపోజ్ యూజర్ అంటే మనమే. సపోజ్ మీరు ఏదైనా ఒక మూవీ అనేది మీ ల్యాప్టాప్లో చూడాలనుకుంటున్నారు. మీ మూవీ ప్లే అవ్వాలి అంటే ఖచ్చితంగా మూవీకి సమ్ అమౌంట్ ఆఫ్ సిపియు, సమ్ అమౌంట్ ఆఫ్ ర్యామ్, సమ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ డిస్క్ రిక్వైర్డ్. కానీ ఇక్కడ మీరు ఓఎస్ లేకుండా ఆ మూవీని ప్లే చేయలేరు. యూ కెనాట్ పెర్ఫామ్ దట్ యాక్షన్. నాట్ ఓన్లీ మూవీ, ఎనీ టాస్క్, మీరు ఏ టాస్క్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మనకి ఓఎస్ అనేది ఉండాలి. దాట్స్ వై ఇట్ ఈస్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ టు హార్డ్వేర్. హార్డ్వేర్కి యూజర్కి మధ్యలో ఓఎస్ ఉంటుంది. ఓఎస్ ద్వారానే మనం ఏదైనా యాక్షన్ చేయాలనుకుంటే కనుక వీ కెన్ డూ. దట్స్ వాట్. వితౌట్ ఓఎస్ వీ కెనాట్ పెర్ఫామ్ ఎనీ యాక్షన్స్ ఆర్ టాస్క్. యాజ్ సెడ్ ఎర్లియర్, either it is movie, either it is any scripting, or either it is installation, whatever it is, we cannot do on hardware without OS. And it can run any kind of hardware. What it is? So generally, for suppose మీరు విండోస్ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకోండి. సో చాలామంది విండోస్ ఓఎస్ ఎలా వేసుకోవాలో తెలుసు, బట్ స్టిల్ ఇఫ్ యూ డోంట్ నో, చూడండి, విండోస్ ఓఎస్ చేయాలి అంటే మినిమంలో మినిమం మనకి హార్డ్ డిస్క్ వచ్చేసి అట్లీస్ట్ 30 GB అని ఉండాలి. అంటే మనం ఓఎస్ చేస్తే ఇట్ విల్ టేక్ 30 GB హార్డ్ డిస్క్. కానీ కమింగ్ టు లైనక్స్, ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 250 MB ఈజ్ ఫెయిర్ ఎనఫ్. మేబీ ఇంతకన్నా తక్కువ కెపాసిటీలో కూడా మనం
లైనక్స్ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో హార్డ్వేర్ ఈ లైనక్స్ ఓఎస్ అనేది వీ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్వేర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైనక్స్ ఓఎస్. సో లైనక్స్ ఓఎస్ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్వేర్. ఇట్ కెన్ రన్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్వేర్ at minimum level, very minimum level, not like Windows, not like Mac operating system. Now again, basically ఈ ఓఎస్ని ఎవరు కనిపెట్టారు అని అంటే, see here 1991లో ఈ లైనస్ అనే పర్సన్ ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెట్టాడు. అండ్ చూడండి, అది కూడా అతను ఒక స్టూడెంట్ అనమాట. సో ఎలాగైతే మనకు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో లైక్ పర్సనల్ వర్క్, సో తన పర్సనల్ వర్క్ పర్పస్ కోసం తను ఈ లైనక్స్ అనే ఓఎస్ని కనిపెట్టాడు. ఓకే, యాజ్ ఎ గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు, లైక్ తన గ్రాడ్యుయేషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు తన పర్సనల్ ప్రాజెక్ట్ పర్పస్ కోసం 1991లో లైనస్ అనే పర్సన్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెట్టడం జరిగింది. అండ్ నౌ ఈ లైనక్స్ ఓఎస్ చూడండి, జనరల్గా ప్రతి సాఫ్ట్వేర్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఓఎస్ కూడా ఒక సాఫ్ట్వేరే. లెట్స్ సే మనం తీసుకున్న వాట్సాప్ కూడా ఒక సాఫ్ట్వేరే, ఆర్ ఎల్స్ ఇన్స్టా ఆర్ ఫేస్బుక్. సో ప్రతి సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయాలి ఆర్ ప్రతి సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయాలి అంటే దానికి బిహైండ్లో ఖచ్చితంగా ఏదో ఒక టెక్నాలజీ ఉంటుంది. ఇక్కడ లైనక్స్ ఓఎస్ తీసుకుంటే, ఓకే, మనం లైనక్స్ ఓఎస్ తీసుకుంటే మేజర్గా ఈ లైనక్స్ ఓఎస్ బిల్డ్ చేయడానికి వాళ్ళు వాడిన టెక్నాలజీ ఏంటయ్యా అంటే సి ప్రోగ్రామ్ మేజర్లీ, అండ్ దాని తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ అనే ఒక టెక్నాలజీ. మేజర్గా ఈ రెండు టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు ఈ లైనక్స్ ఓఎస్ని అయితే కనిపెట్టడం జరిగింది. అలాగే మనకి సపోజ్ విండోస్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ విండోస్ ఓఎస్ కనిపెట్టినారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏదో వాళ్ళ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని సో వాళ్ళు విండోస్ ఓఎస్ని అయితే బిల్డ్ చేస్తారు. కానీ కమింగ్ టు లైనక్స్, సి ప్రోగ్రామింగ్స్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్. మనకి ఈ లైనక్స్లో ఎలా అయితే మనకి చూడండి, మన విండోస్లో చూస్తే మనకు తెలుసు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అంటే ఏంటి? సో నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి చూస్తే విండోస్ ఎక్స్పీ ఉంది, దాని తర్వాత విండోస్ 7 ఉంది, అండ్ విండోస్ 7లో కూడా మనం చాలా చూసాం. ఏది హోమ్ అని, అలాగే అల్టిమేట్ అని, ప్రొఫెషనల్, బ్లా వీ హ్యావ్ సీన్ మెనీ. దాని తర్వాత విండోస్ 8 చూసాం, అండ్ దాని తర్వాత విండోస్ 10 చూసాం. ఐ థింక్ కరెంట్లీ వీఆర్ యూజింగ్ 11 యాజ్ వెల్. సో ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ విండోస్ ప్లాట్ఫామ్ అవైలబుల్. ఇన్ ద సిమిలర్ వే లైనక్స్లో కూడా మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ అవైలబుల్. సో బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ we can choose them. Suppose the first one is Ubuntu. So mostly Ubuntu కానీ Red Hat కానీ ఎక్కువగా వాడుతుంటారు. ఓకే, సో Ubuntu is the first one. దాని తర్వాత Red Hat, అలాగే CentOS, Debian, అలాగే Mandriva, Slackware, SUSE, Fedora, Caldera, మేబీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు దీస్ ఆర్ ద మేజర్ టైప్స్ ఆఫ్ లైనక్స్, ఆర్ simply we can call major flavors of Linux. Okay, now మనకి ఈ లైనక్స్ ఓఎస్ వల్ల ఏంటి అడ్వాంటేజ్? మనం ఎందుకు మన డెవాప్స్లో విండోస్ వాడట్లేదు, ఎందుకు మనం లైనక్సే చూస్తున్నాం, ఆర్ ఎందుకు లైనక్స్ ప్రిపేర్ అవుతున్నాం అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ మనీ. ఓకే, ఏంటి మనీ అని అంటే, జనరల్గా మీరు విండోస్ ఓఎస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ విండోస్ ఓఎస్కి 3 to 4K అనేది మనం ఇన్వెస్ట్ చేయాలి. ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రైస్, బట్ 3 to 4K. సార్ ఏంటి మేము విండోస్ ల్యాప్టాప్ కొనుక్కున్నప్పుడు మాకు విండోస్ డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా, మేమేమి కొనట్లేదు కదా అంటే దట్ ఈజ్ నాట్ ఏ రైట్. జనరల్గా మీరు ల్యాప్టాప్ కొన్నప్పుడు సపోజ్ అది 30,000 అయితే వాడు మనకు తెలియకుండానే ఇంకొక 3,000 యాడ్ చేసి వాడు టోటల్ బిల్ చెప్తాడన్నమాట. ఓకే, సో విండోస్ ఓఎస్ ఈజ్ నాట్ ఏ ఫ్రీ. అండ్ యాజ్ వి నో ఆల్రెడీ విండోస్ అనే సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. కానీ కమింగ్ టు లైనక్స్ ఏం చెప్తున్నాడు? ఫ్రీ ఆఫ్ కాస్ట్. నువ్వు సింగిల్ ఎన్పి కూడా ఈ ఓఎస్ కోసం పెట్టాల్సిన అవసరం లేదు.
అండ్ నెక్స్ట్ ఓపెన్ సోర్స్. వాట్ ఈస్ దిస్ ఓపెన్ సోర్స్? ఇందా చెప్పుకున్నాం కదా, ప్రతి సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలంటే ఏదో ఒక టెక్నాలజీ యూస్ చేస్తారని. సపోజ్ విండోస్ తీసుకుంటే సమ్ .NET ఫ్రేమ్వర్క్స్ లేకపోతే సమ్ ఫ్రేమ్వర్క్స్ అనుకుందాం. ఆ విండోస్ సంబంధించిన కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది? మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే ఈ కోడ్ ఎవడు బయటికి రిలీజ్ చేయడు. కానీ కమింగ్ టు లైనక్స్ కోసం ఏమైతే కోడ్ యూజ్ చేశారో, ఏదైతే కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్ అంతా కూడా ఓపెన్ సోర్స్. అంటే మీరు సింపుల్గా ఇంటర్నెట్లోకి వెళ్ళి అండ్ యూ కెన్ సింప్లీ డౌన్లోడ్ ద కోడ్. ఓకే, ఆ ఓఎస్ కోసం వాడిన కోడ్ అంతా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమైజేషన్ పాసిబుల్. ఎస్, ఏంటి, సపోజ్ నీకు ఎప్పుడైతే రా కోడ్ అవైలబుల్ ఉందో ఆ రా కోడ్, సపోజ్ ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ సి ప్రోగ్రామర్, నువ్వు మంచి ప్రోగ్రామ్ అయితే కనుక నీకు ఆ లైనక్స్ ఓఎస్ని కూడా స్టిల్ నువ్వు మోడిఫై చేసుకోవచ్చు. సపోజ్ స్మాల్ ఎగ్జాంపుల్, రేపొద్దున మనం లైనక్స్లో లాగిన్ అయిన తర్వాత మనకు ఒక $సింబల్ ఉంటుంది. ఓకే, నీకు $సింబల్ నచ్చలేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ వాంట్ టు కీప్ @ ఎస్, యూ హ్యావ్ ఎ ఛాన్స్ బికాస్ code is available on the internet. You can download it and you can customize as per your requirement. కానీ coming to Windows, it's not possible. ఓన్లీ చేస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళే చేయాలి, అదర్వైజ్ యూ కెనాట్ డూ ఇట్. అండ్ సెక్యూర్, అఫ్ కోర్స్ లైనక్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా సరే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సెక్యూర్. అలాగే ఈజీ టు ఇన్స్టాల్. ఎస్, దీన్ని చాలా చాలా సింపుల్గా అండ్ చాలా త్వరగా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు దాన్ విండోస్. అండ్ స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్. ఏంటి స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ అంటే, ఇక చూడండి, మనం విండోస్ ఓఎస్ అనేది మైక్రోసాఫ్ట్ నుంచి కొనుక్కుంటాం, పర్చేజ్ చేస్తాం. సపోజ్ ఆ ఓఎస్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ వస్తే ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే మన ఇష్యూకి వస్తే ఆ ఇష్యూకి ఫిక్స్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నాడు. బికాస్ మనం వాళ్ళకి మనీ పే చేస్తాం కాబట్టి దెన్ డెఫినెట్లీ దే విల్ రిజాల్వ్ ఇట్. కానీ కమింగ్ టు లైనక్స్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ రైట్. మరి దీనికి ఏమైనా ఇష్యూ వస్తే ఎవరు అంటే, అందుకని మనకు ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంది. అంటే లెట్స్ సే నువ్వు గూగుల్లోకి వెళ్ళి ఏ ఇష్యూ సెర్చ్ చేసినా సరే యూ విల్ గెట్ ఏ ఆన్సర్ ఫర్ ఇట్. ఓకే, బికాస్ మెనీ పీపుల్ యూజింగ్ దాట్. చాలామంది ఈ లైనక్స్ ఓఎస్ని యూజ్ చేస్తున్నారు. సో దాట్ నీకు ఏ ఇష్యూ వచ్చినా సరే ఇఫ్ యూ గో టు ద గూగుల్, సో దాట్ యూ విల్ గెట్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. దట్స్ వాట్ స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్. అండ్ ఈజీ టు యూస్. ఆఫ్ కోర్స్ మనం లైనక్స్లో, విండోస్లో ఎలా అయితే మనం ఫైల్స్ క్రియేట్ చేస్తున్నామో, విండోస్లో అయితే ఏమైతే యాక్టివిటీ చేస్తున్నామో లైనక్స్లో కూడా అంతే. కాకపోతే సింపుల్ కొన్ని కమాండ్స్ అనేది మనం నేర్చుకోవాలి. అది కూడా చాలా చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ ఇట్స్ ఏ లైట్ వెయిట్. ఆఫ్ కోర్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఈ లైనక్స్ ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే చాలా చాలా తక్కువ 128 ర్యామ్ అని, సపోజ్ 250 GB హార్డ్ డిస్క్ అని, చాలా చాలా తక్కువ రీసోర్స్ ఉన్న హార్డ్వేర్లో కూడా ఈ లైనక్స్ ఓఎస్ అనేది రన్ అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ లైట్ వెయిట్. అండ్ నౌ ద మేజర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ బోత్ Windows versus Linux. As we know already, Windows is not a free because it's a Microsoft product. And coming to Linux, it's a free of cost. And source code is not open. Of course, ఇంతకుముందు చెప్పినట్టుగానే దీని కోడ్ అంతా కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర భద్రంగా ఉంటుంది. ఓకే, సో వాళ్ళు బయటకు రిలీజ్ చేయరు ఎట్ ఎనీ కాస్ట్ అండ్ వీ కెనాట్ డౌన్లోడ్ ఇట్. కానీ కమింగ్ టు Linux, it's available on the internet. If you want, you can download it. And third one is, yes, నీ దగ్గర సోర్స్ కోడ్ లేకపోతే how we can customize it, right? So we cannot customize it. So customize is not possible. ఏదైనా చేస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళే చేయాలి, అదర్వైజ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ విండోస్ లెవెల్. కానీ లైనక్స్లో ఎస్ వీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ బికాస్ యూ హ్యావ్ ఎ కోడ్. అండ్ విండోస్ మనకి GUI ఉంటుంది, అలాగే CLI ఉంటుంది. సో GUI అంటే ఏంటి? లెట్స్ సే ఇట్ ఈస్ సంథింగ్ కాల్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మనం తెలుసు కదా, మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా GUI బేస్ మీదే. దాని తర్వాత CLI, వాట్ డూ యూ మీన్?
It is something called command line interface. Okay, so coming to Linux also same. It is GUI అలాగే CLI. సో చాలామంది లైనక్స్ వచ్చేసి ఓన్లీ CLI అనుకుంటారు, బట్ నో, లైనక్స్లో కూడా మనకి GUI ఉంది, అలాగే CLI ఉంది. సో మనకు విండోస్లో ఎక్కడుంది CLI అంటే మనం చూస్తున్నాం కదా, CMD కమాండ్ ప్రాంప్ట్ అని, పవర్ షెల్ అని. సో ఇవన్నీ కూడా CLI సంబంధించినవే. మనం GUIలో ఏమైతే చేస్తున్నామో అదే యాక్టివిటీ మనం CLI నుంచి కూడా చేయొచ్చు. అలాగే మనకి లైనక్స్లో కూడా GUI ఉంది, CLI ఉంది. కానీ విండోస్కి వచ్చేసి మోస్ట్లీ మనం GUI ఇష్టపడతాం, అలాగే లైనక్స్కి వచ్చేసి CLI ఈజ్ మోర్ కంఫర్టబుల్. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ వైరస్ ఎఫెక్ట్. విండోస్లో మనం వన్స్ మనం సర్వర్ వాడుతున్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ఫైల్స్ డౌన్లోడ్ చేయడము, లేదంటే సంథింగ్ కాల్ సర్ఫింగ్ చేయడము, గూగుల్ చేయడము, ఏదో చేస్తుంటాం. సో చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటర్నెట్ నుంచి మనకి వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సపోజ్ మీరు చూడండి, సపోజ్ ఈరోజు డే 1, ఈరోజు నేను విండోస్ ఓఎస్ చేశాను. ఓకే, ఈరోజు నేను విండోస్ ఓఎస్ చేశాను. సో ఆల్మోస్ట్ ఒక 90 days తర్వాత, లేకపోతే 120 days తర్వాత, లేకపోతే 1 year తర్వాత చూస్తే మన సిస్టమ్ ఆటోమేటిక్గా కొంచెం స్లో ఉంటుంది. డే 1 రోజు ఉన్న పెర్ఫార్మెన్స్ డే 120 రోజు ఉండకపోవచ్చు, అలాగే 90 రోజు ఆర్ 360 days వాట్ ఎవర్, పెర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంటుంది. బికాస్ వైరస్ అనేది చిన్నగా మనకి స్ప్రెడ్ అయి ఉంటుంది విండోస్ ఓఎస్లో. సో దాట్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. కానీ కమింగ్ టు లైనక్స్, అసలు లైనక్స్ అనేది వైరస్ని అలో చేయదు. దట్ ఈస్ ద మేజర్ బ్యూటీ విత్ లైనక్స్. ఇట్ వోంట్ అలో ద వైరస్. సో దాట్ మన సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది డే 1 ఎలా అయితే ఉంటుందో 90 కూడా అలానే ఉంటుంది, 120 కూడా అలానే ఉంటుంది. ఎవ్రీడే సేమ్ పెర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్. అండ్ ఆఫ్టర్ దాట్ విండోస్, ఆఫ్ కోర్స్ మనం కొనుక్కున్నది కాబట్టి, మన మనీ ఇచ్చి ఓఎస్ కొనుక్కున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సెక్యూర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ లైనక్స్? లైనక్స్లో మోర్ దాన్ విండోస్ సెక్యూర్ ఉంటుంది, బట్ విండోస్ కన్నా కూడా ఇక్కడ మోర్ సెక్యూరిటీ వీఆర్ గోయింగ్ టు గెట్. సో దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే, సో ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే అడగచ్చు, ఆర్ అట్లీస్ట్ సో మన ఐడియా కోసమైనా సరే, మన నాలెడ్జ్ కోసమైనా సరే, అట్లీస్ట్ ఒక 2 to 3 points గుర్తుపెట్టుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఈ పెద్ద డిఫికల్టీ ఏం కూడా కాదేం కాదు, ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ టుడే. అండ్ ఈ డే 1 సెషన్లో మనం పెద్దగా డిస్కస్ చేసింది ఏం లేదు, జస్ట్ బేసిక్స్. లైనక్స్కి విండోస్కి డిఫరెన్స్ ఏంది, లైనక్స్ ఎప్పుడు పుట్టింది, అలాగే లైనక్స్ క్రియేట్ చేసింది ఎవరు, అలాగే లైనక్స్లో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి, అలాగే సర్వర్ అంటే ఏంటి, అలాగే వాయిస్ అంటే ఏంటి. సో బేసిక్స్ వి లెర్న్డ్. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్. అండ్ ఈ కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ ఇట్ టు అదర్స్, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.